ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాత సినిమాలలో తాళి కట్టే సమయంలో ఆగండి అనే డైలాగ్ వస్తుంది. తర్వాత పెళ్లి కూతురు లవర్తో వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇటువంటి ట్విస్టే రియల్ లైఫ్లోనూ జరిగింది. కానీ ఇక్కడ పెళ్లి ఆపింది పెళ్లి కూతురే. ప్రేమ కోసం తన పెళ్లి తానే ఆపుకొని ప్రేమికుడితో వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారంతా షాక్ గురికాక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలోని ఆదిచుంచునగరి కళ్యాణ మండపంలో జరిగింది. ఒక వివాహ వేడుకలో వధువు పల్లవి తన పెద్దలు కుదిర్చిన వరుడైనటువంటి వేణుగోపాల్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. బసవనహల్లికి చెందిన రఘు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పి పోలీసు రక్షణలో తన ప్రియుడితో వివాహ వేదిక నుండి వెళ్ళిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి వైభవంగా జరుగుతున్న సమయంలో వరుడు వేణుగోపాల్ తాళి కట్టే సమయంలో పల్లవి అకస్మాత్తుగా లేచి నిలబడింది. తాను వివాహాన్ని ఇష్టపడడం లేదని చెప్పింది. రఘు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఏడ్చేసింది. ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఈ పరిణామం వివాహ వేడుకలో ఉన్న రెండు కుటుంబాలను షాక్లో ముంచెత్తాయి. కొంతమంది బంధువులు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ పల్లవి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి పల్లవి తన ప్రియుడు రఘుతో కలిసి పోలీసు రక్షణలో వివాహ వేదిక నుండి వెళ్ళిపోయింది. వివాహ వేదికలో ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పల్లవి తన ప్రియుడితో సురక్షితంగా వెళ్ళిపోయేలా పోలీసు రక్షణ కల్పించారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పల్లవి నిర్ణయం పైన బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె తన ప్రేమ విషయాన్ని ముందుగా తల్లిదండ్రులకు చెప్పి ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అప్పుడే చెప్పుంటే విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.